భయ్యా ప్రపంచంలో ఉన్న స్పోర్ట్స్లో ఉన్న దిగ్గజాలందరూ అంటే అథ్లెట్స్ అందరూ ఒక గ్యాడ్జెట్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ గ్యాడ్జెట్ వాళ్ళ లైఫ్లో లేకపోతే వాళ్ళ డే అయితే ఇన్కంప్లీట్ అని అయితే నాకైతే లాస్ట్ 1 year లో బాగా అర్థమైంది. ఆ దిగ్గజాల్లో ఎంతో మంది ఉన్నారు. విరాట్ కోహ్లీ గారు, క్రిస్టియానో రొనాల్డో, మన ఫిలిం ఇండస్ట్రీలో నాగార్జున గారు, పొలిటికల్ లోకి వెళ్తే మన నారా లోకేష్ గారితో సహా ఈ గ్యాడ్జెట్ చుట్టే తిరుగుతుంది. అదే ఊప్ అన్నమాట. నా చేతిలో కనిపిస్తుంది కదా ఊపు, ఇది ఒక ఊపు అయితే ఊపేస్తుంది అందరిని. గడిచిన 1 year తర్వాత అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను ఏదైతే నేర్చుకున్నాను, ఈ ఊపు ఎలా నా హెల్త్ ని ఎలా చేంజ్ చేసింది అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకుంటున్నాను. ఈ వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయొద్దు, స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ ఆల్సో ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత వ్యాలిడ్ పొందైతే ఈ వీడియో నుంచి బయటకు వెళ్తారు. అందరికీ నమస్కారం అండి. మొదటిసారి ఈ ఛానల్కి వచ్చారా? ఈ వీడియోని ఫస్ట్ టైం మీరు చూస్తున్నారా? మీ ఫీల్డ్లోకి వచ్చిందా? అలా అయితే ఈ ఛానల్కి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఫిట్నెస్ కంటెంట్, మోటివేషన్ కంటెంట్, హెల్దీ రెసిపీస్ ఉంటాయి చూసారా, ఆ కంటెంట్, దాంతోపాటు మనం ప్రపంచం చుట్టూ తిరుగుతాం అంటే ఈ మధ్యనే స్టార్ట్ చేశాను, ఆ కంటెంట్ కూడా మన ఛానల్లో మీరు చూడొచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పెడితే ఇలాంటి రసవత్తరమైన వీడియోస్ అన్ని మీ ముందు పెడతానికి ప్రయత్నిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చింది కాబట్టి మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు ఎలా ఉపయోగపడిందో ఇంకొక 10 మందికి ఉపయోగపడింది అనమాట. నేను లాస్ట్ ఇయర్ ఇలాగే ఊపికి సంబంధించి వీడియో ఒకటి చేసి యూట్యూబ్లో పెట్టాను. 1 month యూజ్ చేశాక నా ఎక్స్పీరియన్స్, అట్ ద సేమ్ టైం యాపిల్ వాచ్, నాకు ప్రీవియస్గా యాపిల్ వాచ్ ఉండేది, ఆ యాపిల్ వాచ్ తర్వాత ఊప్ బ్యాండ్ ఏదైతే ఉందో దీన్ని కంపేర్ చేస్తూ వీడియో అయితే అప్లోడ్ చేశాను. పైన ఈ కార్డ్స్లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. చెక్అవుట్ చేసిన తర్వాత ఈ వీడియో కూడా చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమైంది. వీడియో స్టార్ట్ చేసే ముందు కొన్ని ఫ్యూచర్స్ గురించి అయితే మనం పక్కగా మాట్లాడాలి. ఫస్ట్ 3 విషయాలు మెయిన్ గా ఊప్ యాప్ లో మనకి హైలైట్ అయ్యేవి ఏంటంటే, ఫస్ట్ స్ట్రెయిన్, రికవరీ, స్లీప్ అన్నమాట. ఈ మూడిట్లో ఏవి ఎక్కువైనా ఏవి తక్కువైనా సరే, ఏవైతే గ్రాఫ్ ఉంటుందో అవన్నీ ఎగుడు దిగుడుగా కనిపిస్తుంది. క్లియర్ గా మాట్లాడుకుందాం ఈ 3 ఏంటనేది. సో స్లీప్ కి వచ్చేసరికి మీరు పడుకుంటారు కదా, ఎన్ని అవర్స్ పడుకుంటారు ఏంటి అన్నది స్లీప్ అన్నమాట. రికవరీ, మనం రికవరీ కన్నా ముందు స్ట్రెయిన్ గురించి మాట్లాడదాం. స్ట్రెయిన్ అంటే త్రూ అవుట్ డే లో మార్నింగ్ 6 నుంచి మీరు ఎప్పుడు లెగిస్తే అప్పటి నుంచి 6 నుంచి ఏదైతే 10 గంటలకు ఎప్పుడో పడుకుంటారు కదా, ఈ మధ్యలో ఏవైతే కార్యక్రమాలు మీరు కష్టపడి ఏదో ఒక పనులు చేస్తారు, లేదంటే ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు, ఇవన్నీ చేసిన తర్వాత మీరు పడుకుంటారు కదా నైట్ కి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు లేచిన తర్వాత రికవరీ అనేది ఉంటుందన్నమాట. మీరు ఎంతసేపు పడుకున్నారు అన్నది ఈ 7.5 hours అయితే 7.5 ట్రైన్ ఆన్ యావరేజ్ 20 ఉంటుంది. 20లో 10 or 15 ఉంటుంది. ఈ రెండింటిని బేస్ చేసుకుని రికవరీ అవుతుంది. రికవరీ అంటే 100% లో 30% అయితే రెడ్ అన్నమాట. రెడ్ సింబల్ చూపిస్తుంది, అంటే నువ్వు ఇంకా నీ బాడీ ఫుల్ గా రికవరీ అవ్వలేదు. 30 నుంచి 70 అనుకోండి, ఎల్లో సింబల్ వస్తుంది. ఒక మీడియం లెవెల్లో నీ బాడీ అనేది కంప్లీట్ గా రికవరీ అవ్వలేదు, మిడ్ రేంజ్ లో ఉంది. 70 నుంచి 100 కంటే గ్రీన్ సిగ్నల్, నీ బాడీ రికవరీ అయింది, నీ నెక్స్ట్ డే కి పక్క రోజుకి యువర్ గుడ్ టు గో అన్న. వీటి మీద ఊప్ బ్యాండ్ గానీ మొత్తం దీని మీద నడుస్తుంది. సో ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్స్ కి దీని గురించి తెలుసు. ఎవరైతే కొత్త యూజర్స్ ఉంటారో వాళ్ళకి దీనికి సబ్జెక్ట్ తెలియదు కాబట్టి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో పాటు హెల్త్ మానిటర్ అని ఒకటి ఉంటుంది అనమాట. రెస్పిరేటరీ రేట్, బ్లడ్ ఆక్సిజన్, తర్వాత RHR రెస్టింగ్ హార్ట్ రేట్, హెచ్ఆర్వి అంటే హార్ట్ రేట్ వేరియబిలిటీ, దాని తర్వాత ఇన్ టెంపరేచర్ అన్నమాట. ఈ అన్నిటిని బేస్ చేసుకుని మీ స్ట్రెయిన్, రికవరీ, స్లీప్ కూడా కన్సిడర్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు ముందు ఏవైతే చెప్పానో ఈ హెల్త్ మానిటర్ కి సంబంధించి ఇవన్నీ డీటెయిల్ గా జూమింగ్ గా చెప్పాలంటే ఈ వీడియో పెద్ద ఇదైపోతుంది అని చెప్పేసి దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో దాని గురించి నెక్స్ట్ నేను 5.0 అనే గ్యాడ్జెట్, అంటే ఇది 4.0 అనమాట. 5.0 ని నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని అన్బాక్స్ చేస్తూ ఒక వీడియో చేస్తాను, అది కూడా మన ఛానల్లో వస్తుంది. వీడియో వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను 1 year నుంచి ఏవైతే తెలుసుకున్నానో, ఏవైతే నేర్చుకున్నానో అవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం. నా సబ్స్క్రిప్షన్ స్టార్ట్ చేసింది December 2024 నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఊప్ తీసుకోవడానికి ఏకైక కారణం ఏంటంటే, నేను ఎంతసేపు పడుకుంటున్నాను ఏంటి అనేది. ఎందుకంటే ప్రీవియస్లీ యాపిల్ వాచ్ లో వాచ్ ని పెట్టుకుని పడుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది, చెయ్యి నలిగిపోవడం అలా ఉండేది. ఈ ఊప్ వచ్చేసరికి మీకు లైట్ వెయిట్ ఉండి కొంచెం ఈజీగా ఉండేది. 1 year నుంచి పెట్టుకుంటున్నానంటే అర్థం ఏంటో మీకు అర్థం చేసుకోండి, ఎంత కంఫర్టబుల్ గా ఉండిద్దో. స్లీప్ గురించి కదా మనం తీసుకుంది. స్లీప్ బై ద వే మీకు చెప్పడం మర్చిపోయాను, స్లీప్ లో ఒక 4 రకాలైతే ఉంటుంది, అంటే అది ఎలా ట్రాక్ చేసిందని చెప్పడం కోసం చెప్తున్నాను. ఒకటి అవేక్, 2 లైట్ స్లీప్, ఒకటి డీప్ స్లీప్, ఒకటి రెమ్ స్లీప్. ఏ టైంలో ఎలా నడుస్తుందంటే, ఫస్ట్ ఇనీషియల్ గా
గా మనం పడుకున్నప్పుడు అంటే మీరు లెట్స్ సే మీరు 10ంటికి పడుకున్నారు అనుకోండి, 2 అవర్స్ వేసుకోండి. 2 అవర్స్ ఇనీషియల్ గా మీకు డీప్ స్లీప్ పడుతుంది. మీరు మధ్య మధ్యలో లెగుస్తూ ఉంటారు, ఏ వాష్రూమ్ కి లెగటము, మస్కిటో కొట్టడం, ఏదో ఒకటి జరుగుతుంది, కరెంట్ పోవటము. దాని ద్వారా అవేక్ ఒకటి ట్రాక్ చేసేది. అది కూడా చాలా యాక్యురేటెడ్ గా ట్రాక్ చేసేది అనమాట. లైట్ స్లీప్ ఉంటుంది చూసారా, మీరు అవేక్ అయ్యి లేసి తర్వాత ఇన్ బిట్వీన్ మధ్య మధ్యలో మీరు పడుకుంటారు, కానీ అది లైట్ స్లీప్, డీప్ స్లీప్ లా కాదు. REM స్లీప్ వచ్చేసరికి మీరు ఏవైతే డ్రీమ్స్ లోకి వెళ్తారో ఇవి చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ లెగుస్తారు చూసారా, ఎర్లీ అవర్స్ లో 4 నుంచి 6, 7 దాకా ఈ బెస్ట్ అవర్స్. 3 అవర్స్ పడుకుంటే ఎంత బాగుంటదరా అనుకుంటారు చూసారా, అదే ఈ REM స్లీప్ అనమాట. సో REM స్లీప్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా అయితే ఉండిద్ది. స్లీప్ స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్ గా 5.5 అవర్స్ పడుకునేవాడిని. ఎప్పుడైతే ఈ ఊప్ ని యూజ్ చేశానో దాని తర్వాత నుంచి నాకు బాగా అర్థమైందంటే, అంటే దీంట్లో ఎలా చూపించిందంటే స్లీప్ ఎంత కావాలి, నువ్వు ఎంతసేపు పడుకున్నావు వెసెస్ నీడ్ స్లీప్ అనేది దీంట్లో యాప్ లో అయితే క్లియర్ గా చూపించింది. నాకైతే ఇనిషియల్ గా 10 అవర్స్ 12 అవర్స్ చూపించేది. నేను పడుకోవడం 5 అవర్స్ 5.5 అవర్స్ పడుకున్నాను. నాకు సరిపోదే కాదు. చెప్పాలంటే నా లైఫ్ ని చేంజ్ చేసి ఎస్పెషల్లీ స్లీప్ విషయం. ఇనిషియల్ గా కొంచెం ఇబ్బందిగానే ఉండేది, టెన్షన్స్ వీటి మూలన, ఫైనాన్షియల్ గానీ లేదంటే ఏదో ఒక వర్క్ కి సంబంధించిందో ఏదో ఒక సంబంధించిన దాని ద్వారా స్లీప్ అనేది పట్టేది కాదు. 5.5 తర్వాత స్లోగా పెంచుకున్నా. డేకి 6 అవర్స్ అలా 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 పెంచుకుంటూ మంత్లీ గ్రాఫ్ ఒకటి ఉంటుంది అనమాట. 6.5, 7 తర్వాత 7.5 అవర్స్ దాకా వెళ్ళాను. యాజ్ ఆఫ్ నో 1 year లో నేను ఏమైనా చేంజ్ చేశానంటే అది స్లీప్ అని బల్లగుద్ది చెప్తాను. స్టెప్స్ విషయంలో యాక్యురేట్ గా ఉంది, కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను మోటార్ బైక్ అంటే బుల్లెట్ బైక్ తోలుతున్నాను అనుకోండి, అది ఆటోమేటిక్ గా స్టెప్స్ తీసేసుకుంటుంది అండ్ నువ్వు స్టెప్స్ వేస్తున్నావు అని చెప్పి ట్రాకింగ్ చేసేస్తుంది, విచ్ ఐ డోంట్ నో. అది అలా ఒక 5-6 సార్లు అయితే అయ్యింది. తర్వాత బైస్కిల్ మీద చేస్తుంటే బైస్కిల్ అని ట్రాక్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి యాక్టివా మీద అలా అనిపించలేదు, ఓన్లీ నాకు ఆ ఎన్ఫీల్డ్ మీద నాకు అలా కనిపించి ఆటోమేటిక్ గా ట్రాక్ అయిపోయింది. యాక్చువల్లీ ఎందుకు అలా అయిందంటే ఇది సెన్సార్ మూవ్ అవుతూ ఉంటది కదా, అది బుల్లెట్ డిగ్ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది. సో దాని మూలాన్ని కూడా ఇది ఆటోమేటిక్ గా ట్రాక్ అయిపోయిందని నాకైతే అర్థమైంది. ఇంకోటి ఏంటంటే రికవరీలోకి వచ్చేసరికి రెడ్ పడిపోయింది ఒకసారి సడన్ గా. అది అరే నేను మంచిగా 7 అవర్స్ పడుకున్నాను, ట్రైన్ కూడా ఫిజికల్ యాక్టివిటీ ఏదైతే ఇచ్చింది అది చేశాను, బట్ ఎందుకు ఇలాగ అయిందని చెప్పేసి నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నా. ఏం మిస్టేక్ చేశానని నన్ను నేను క్వశ్చన్ చేసుకునే బదులు దాన్ని అడిగితే, అంటే ఊప్ లో ఒక ChatGPT ఎలా ఉంటుందో ఊప్ లోపలే ఒక AI ఉంటుందన్నమాట. దాన్ని అడిగితే మీకు క్లియర్ గా చెప్పిద్ది. పడుకున్నాను మంచిగా 7 అవర్స్ పడుకున్నాను, స్ట్రెయిన్ కూడా ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ అన్ని చేశాను, అయినా సరే ఎందుకు రికవరీ అవ్వలేదు అని చెప్పి హార్ట్ రేట్ వేరియబిలిటీ పడిపోయింది. అంటే 70-74 లో ఉండాల్సింది నాది హార్ట్ రేట్ వేరియబిలిటీ. నిమిషానికి ఇంత చప్పున హార్ట్ బీట్ అనేది బేస్ చేసుకుని చెప్పేది హార్ట్ రేట్ వేరియబిలిటీ అనమాట. దాని ద్వారా హార్ట్ ఎక్కువ కొట్టేసుకుంది. అంటే ఆ రోజున ఏదో ఫిజికల్ గా టెన్షన్ క్రియేట్ అయ్యి. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నేను ఉండేది విజయవాడలో అనమాట. విజయవాడ నుంచి నేను గుంటూరుకి వెళ్ళాను. నేను కార్ డ్రైవింగ్ చేసుకుంటూ మంచి కుంభ వర్షం, ముందు గొయ్యి వెనకాల నొయ్యి. దానికి అర్థం ఏంటంటే ఫుల్ వాటర్ అయిపోయింది. నేను ఆల్మోస్ట్ నా కార్ అంతా హాఫ్ ఆఫ్ ద లైక్ వాటర్ తో మునిగిపోయింది. నాకు బంపర్ ఆఫర్ దీని మధ్యలో కార్ స్టార్ట్ అవ్వట్లేదు. ఈ పరిస్థితులు ఎలా ఉంటుంది చెప్పండి. ఇది మొత్తం అన్ని షేక్ అయిపోయినాయి బాడీ. మేబీ అక్కడ టెన్షన్ క్రియేట్ అవ్వటం, తర్వాత వేరే వాళ్ళు వచ్చి తొయ్యటం అంతా సెట్ అయిపోయింది. బేసిక్ గా ఇంజన్ లోకి వాటర్ వెళ్ళటం మూలన నాకు ఎక్కువ టెన్షన్ క్రియేట్ అయిపోయి ఇంజన్ లో నుంచి పొగలు రావటం మూలన ఏమైనా అయిపోద్దేమో అని చెప్పేసి నాకు భయం వేసింది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, టెన్షన్ ఎక్కువ గురైపోయినా సరే రికవరీలో 0 నుంచి 30 అయితే 30% లో నాకు 22-12 వచ్చింది ఆ రోజున. ఇంకొక సినారియో కూడా చెప్తాను మీకు. ఇది కాకుండా మంచిగా పడుకున్నా, ట్రైన్ కూడా ఫిజికల్ యాక్టివిటీ ఇచ్చాను, అయినా సరే స్టిల్ రెడ్ సింబల్ కనిపి. ఎందుకు అనుకుంటున్నారు? నేను త్రూ అవుట్ డే లో ఒక 2 లీటర్స్ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగటం మూలన రికవరీ పడిపోయింది. సరే ఇదేదో కామెడీగా చెప్తుందేమో అని చెప్పేసి తర్వాత రోజు సేమ్ ఇదే చేశాను, వాటర్ ఎక్కువ తాగా. నెక్స్ట్ డే పక్క రోజే ముందు రోజు రెడ్ సింబల్ పడితే నెక్స్ట్ డేకి నాకు గ్రీన్లోకి వచ్చేసింది. ఇది కూడా కరెక్ట్. అంటే ఒక్కొక్కసారి హార్ట్ రేట్ టెన్షన్ గురైపోయినప్పుడు కూడా వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే, అంటే ఆన్ యావరేజ్ 3 లీటర్, నేను మామూలుగా అయితే జనరల్ గా 5 లీటర్స్ దాకా తాగుతాను. ఆ రోజు మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. ఈ వాటర్ తాగాను, పడుకున్నాను, తర్వాత రికవరీ అయ్యింది, స్ట్రెయిన్ కూడా ఫిజికల్ యాక్టివిటీ చేశాను, స్టెప్స్ చేశాను, అయినా సరే పక్క రోజు ఒక రోజు కంటిన్యూస్ గా 2 days అనుకుంటా 3 days రికవరీ అవ్వలేదు. రెడ్ ఒక రోజు వచ్చింది, ఇంకొకటి ఆరెంజ్ వచ్చింది. స్ట్రెయిన్ మానిటర్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. స్ట్రెయిన్ మానిటర్ లో నేను పడుకున్నప్పుడు ఫుల్ హ్యూజ్ స్పైక్ అనమాట. మామూలుగా అయితే ఇనిషియల్ గా అది బిలో 0.15 అట్లా ఉంటుంది. పడుకున్నప్పుడు నాకు ఇప్పుడు దాకా ఎప్పుడు రాలా. అది రీసెంట్ గా 1 month బ్యాకే నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను. మ్యాటర్ ఏంటంటే, మామూలుగా అయితే ఒకవేళ నేను చీట్ మీల్స్ చేస్తే ఒకే ఒక మీల్ చేస్తాను, అది ఆఫ్టర్నూన్ చేస్తాను. ఫర్ ద ఫస్ట్ టైం లాస్ట్ మంత్ నేను బ్యాక్ టు బ్యాక్ మధ్యాహ్నం తిన్నా, ఈవినింగ్ తిన్నా, తర్వాత ఆ పక్క రోజు కూడా మధ్యాహ్నం తిన్నా, ఈవినింగ్ తిన్నా. నేను ఫైబర్ ఇంటేక్ లేదు, వాటర్ ఇంటేక్ ఉంది. ఎక్కువ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ తీసుకోవటం,
దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవటం మూలాన కూడా నా స్ట్రెయిన్ ఏదైతే ఉందో పడుకున్నప్పుడు కూడా అదే కంటిన్యూ అయిందనమాట. సరే ఇంత జరిగింది కదా అని చెప్పేసి దాని పక్క రోజు ఏం చేశానంటే ప్రాపర్ క్లీన్ ఈటింగ్ చేశాను. నేను రెగ్యులర్ గా తినేది ప్రాపర్ గా క్లీన్ ఈటింగ్ చేయటం మూలాన పక్క రోజు అది సెట్ అయిపోయింది. సీరియస్లీ ఐ వాస్ లైక్ ఓకే ఇంత ఉందా అంటే ఇంటర్నల్లీ ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు కదా. ఈ ఊప్ అనేది నాకు చిన్న చిన్న మైన్యూట్ అనేవి బాగా తెలుసుకున్నాను. ఇప్పుడు ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మందు తాగి పడుకుంటే అంటే ఆల్కహాల్ తాగి పడుకుంటే ఎట్లా ఉండిద్దో గ్రాఫ్ మీకు చూపిస్తున్నాను. బై ది వే నేను తాగింది కాదు, ఇది నా ఫ్రెండ్ తాగింది, వాడు నాకు గ్రాఫ్ ఇచ్చాడు. సో ఆ గ్రాఫ్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూసారా. ఆల్కహాల్ తీసుకోకపోతే ఎట్లా ఉండింది గ్రాఫ్, ఆల్కహాల్ తీసుకుంటే ఎలా ఉందో గ్రాఫ్ చూడండి. రెమ్ స్లీప్ డెడ్లీ పడిపోయింది. ఒకసారి చూడండి. రెమ్ స్లీప్, డీప్ స్లీప్, లైట్ స్లీప్ అనేది హెవీ అయిపోయింది. సో బాడీ ఫుల్ యాక్టివ్ మోడ్ లోనే ఉంది, సర్వైవల్ మోడ్ లోకి వెళ్ళిపోయింది, రికవరీ మోడ్ లో అవ్వలేదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మీరు పడుకుంటే ఎట్లా ఉంటుందో దీన్ని బట్టి మీకు అర్థమై ఉండిద్ది. ఇది జస్ట్ శాంపిల్ మాట. వన్ డే నాకు మనోడు పంపించండి. నెక్స్ట్ ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెన్స్ట్రల్ సైకిల్ ఎలా నడిచిద్దో కూడా నేను ఎక్స్ప్లోర్ చేద్దామని చూశాను. కాకపోతే ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి నా దగ్గర ఆ డేటాబేస్ లేదు. నా ఫ్రెండ్ రీసెంట్ గా ఒక అమ్మాయి తీసుకుందనమాట. నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను దాని గురించి కూడా ఎక్స్పీరియన్స్ మీకు చిన్న షార్ట్ ఫామ్ లో చేయడానికి ప్రయత్నిస్తాను. సపరేట్ ట్యాబ్ ఉండిద్ది అనమాట ఊప్ లోపల. దాని గురించి కూడా నేను ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలి, జూమ్ ఇన్ చేసి. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకుని నేను మీ ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ టైం. లాస్ట్ 1 year లో అనుకుంటా ఒక రోజు స్కిన్ టెంపరేచర్ అంటే బేసిక్ గా స్కిన్ టెంపరేచర్ కూడా అది క్యాలిక్యులేట్ చేసేది. ఇంటర్నల్ స్కిన్ టెంపరేచర్ కాదు, ఎక్స్టర్నల్ స్కిన్ టెంపరేచర్. ఈ సర్ఫేస్ ఏదైతే బాడీ మీద ఏదైతే సర్ఫేస్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని స్కిన్ టెంపరేచర్ అది క్యాలిక్యులేటెడ్ గా ఇచ్చింది. ఈ స్కిన్ టెంపరేచర్ కూడా నాకు ఒక్కొక్కసారి రికవరీలో ఎల్లో లైన్ లోకి వచ్చింది, నాట్ రెడ్ లైన్. మోస్ట్లీ ఆ రోజు నేను హెవీ ఇంటెన్సివ్ వర్కౌట్ చేశాను, స్ప్రింట్ ట్రైనింగ్ చేశాను. దాంతో పాటు ఆ రోజు ఒక 20,000 స్టెప్స్ చేశాను, 20 స్పీడ్ లో పరిగెడతాను. సో ఆ రోజు అనుకుంటా రెగ్యులర్ గా రిమైనింగ్ డేస్ లో కూడా చేస్తాను. కాకపోతే ఆ రోజు ఎక్కువ ఇంటెన్సిటీ అవటం, వాటర్ ఇంటేక్ లేకపోవటం, ఏదో సమ్ ఇంబ్యాలెన్స్, స్లీప్ లేకపోయినా సరే. సో ఆ ఒక్క రోజు స్కిన్ టెంపరేచర్ అనేది 1 year లో ఎలివేట్ అయింది. సో ఇప్పటిదాకా నేను ఫేస్ చేసుకుని, నేను తెలుసుకున్నవి, నేను నేర్చుకున్నవి ఇవైతే ఇవన్నమాట. ఇప్పుడైతే మనం నెగిటివ్స్ గురించి మాట్లాడదాం. నాకేమనిపించింది ఏంటి ఒక బ్యాండ్ ని, అంటే ఈ బ్యాండ్ ఉంది కదా, నాకు బేసిక్ గా బ్లాక్ బ్యాండ్ ఉండేది. వైట్ బ్యాండ్ కి రావడం కారణం ఏంటంటే బ్లాక్ బ్యాండ్ మొత్తం డస్ట్ అయిపోయి మొత్తం మట్టి కొట్టేసింది. మీరు స్నానంకి వెళ్ళి పెట్టుకుని చేసినా సరే అది ఒక మామూలుగా అయితే ఇనిషియల్ గా రిమూవ్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి, ఇంకొకటి ఇలా ఉంటుంది బ్లాక్. నేను వైట్ తీసుకున్నా, అఫీషియల్ గా వాడుకుందాం అని చెప్పి వైట్ తీసుకున్నా. కాకపోతే ఏమైందంటే ఇది కూడా నల్లగా. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఇన్ ద వీడియో 5.0 తీసుకుంటున్నాను, 4.0 నుంచి అప్గ్రేడ్ అవుతున్నాను. సో ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో చూసారా, ఒక వైట్ మార్క్ లాగా పడిపోయింది 1 year నుంచి యూస్ చేసి. ఇది ఒక నెగిటివ్ అనుకోండి. బ్యాండ్ కూడా వీళ్ళు చాలా కాస్ట్లీ అండి. మరి ఇయర్లీ సబ్స్క్రిప్షన్ అంటే కొంచెం లైక్ 5.0కి నేను లిటరలీ 28,000 దాకా పే చేశాను. ఇది అందరికీ అవసరమా అని అడిగితే కానీ ఎవరైతే పర్టికులర్గా హెల్త్ని అంటే వాళ్ళ లైఫ్లో స్లీప్ని కానీ లేదంటే రికవరీని కానీ మీరు జూమింగ్ చేసి ఇందులో ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే ఊప్ని డెఫినెట్గా తీసుకోండి. ఆ పాయింట్లోకి వస్తే నేను ఎడిక్టివ్ అయిపోయాను దీనికి. బేసిక్గా నాకైతే లిటరలీ ఈ ఊప్ చాలా వరకు హెల్ప్ చేసింది నా హెల్తీ లైఫ్ స్టైల్లో. ఎవరికి యాపిల్ వాచ్ ఉన్నప్పుడు పద్దాక ఫోన్ మోగుతా ఇటు కొట్టుకుంటా ఉండే, ఏదో గోల్ తప్పింది అనిపించింది 1 year నుంచి లిటరలీ. ఎవరికైతే స్క్రీన్ వద్దు అనుకుంటే కనుక అండ్ ఆల్సో హెల్త్ని మళ్ళీ చెప్తున్నా జూమిన్ చేసి చూసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఊప్ గ్యాడ్జెట్ అని పక్కా ఉపయోగపడింది. అదండి నా ఒపీనియన్. నేను ఫేస్ చేసిన 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మీ ముందు పెట్టాను. ఒకవేళ మీరు ఇంకేమైనా ఫేస్ చేసి ఉంటే లేదంటే ఫ్యూచర్లో తీసుకోబోతున్నారు అనుకుంటే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. 5.0 కూడా అన్బాక్స్ చేసి మీ ముందు పెడతాను. సో ఆ వీడియో కూడా రానున్న రోజుల్లో వస్తుంది. ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉండొచ్చు. ఒకవేళ అప్లోడ్ అయితే వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇంతవరకు వీడియోని చివరిదాకా చూసారంటే థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా స్లోగన్ తెలుసు కదా, వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ లెవెల్. లవ్ యూ ఆల్.